చాలా అంటే చాలా రుచికరమైన రెసిపీ అండి. బ్రేక్‌ఫాస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు. కావాలంటే స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఈ రెసిపీని ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ లాగా తయారు చేసుకున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈరోజు మనం చాలా సింపుల్‌గా బియ్యంతో చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో బ్రేక్‌ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాము. అందుకోసం ముందుగా బియ్యం తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు వరకు బియ్యం తీసుకున్నాను కదా. బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా కడిగి ఆ నీటిని వంచేసుకొని బియ్యాన్ని ఇప్పుడు నానపెట్టేసుకోవాలండి నీళ్ళలో. నేనైతే ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకుందామని ఉదయాన్నే 6:30కి ఈ విధంగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానపెట్టేసుకుంటున్నాను. ఇక్కడ బియ్యం త్వరగా నానటానికి ఇక్కడ నేను గోరువెచ్చగా ఉన్న నీళ్లు పోసుకొని వేడి చేసుకొని ఆ నీటిని పోసుకుంటున్నాను. అంటే ఆ గోరువెచ్చటి నీటిలో మనం చేయి పెట్టే అంత వేడి ఉంటే చాలండి. మరీ ఎక్కువ వేడి నీళ్ళు పోస్తే బియ్యం అనేది ఉడికిపోతాయి. ఇప్పుడు కేవలం ఇక్కడ నేను గంట సేపు మాత్రమే నానపెట్టుకుంటున్నాను. గంట సేపు తర్వాత ఇప్పుడు ఈ నీటిని వంచేసుకొని ఇప్పుడు ఈ బియ్యం మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. అయితే మిక్సీ పట్టేటప్పుడు మరీ మీరు దోసపిండి మిక్సీ పట్టినట్లు మరీ మెత్తగా మిక్సీ పట్టకూడదు. అప్పుడు అస్సలు బాగోదు. కొంచెం బరగ్గానే ఉండాలి. చూడండి, కొంచెం నీళ్లు వేసుకొని ఈ విధంగా బరగ్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నారో ఆ కప్పుతో సమానంగా కొబ్బరి ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత ఏ కప్పుతో అయితే కొబ్బరి అలాగే బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టేటప్పుడు ఇక్కడ నేను కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఈ రెసిపీ అనేది మనకి ఎక్కువ స్వీట్గా కూడా ఉండదండి, అందుకే బ్రేక్‌ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి ముందుగా కొంచెం నెయ్యి వేసుకోండి. ఇప్పుడు నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చండి, జీడిపప్పే కాదు. ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇక్కడ నేను ప్యాన్లోకి ఒక గ్లాస్ పెట్టేసుకుంటున్నానండి. ఈ విధంగా ఒక రౌండ్ గ్లాస్ పెట్టేసుకొని ఈ గ్లాస్ చుట్టూ మిక్సీ పట్టేసుకున్న పిండి వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి వీడియోలో, పిండిని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరీ నీళ్ళగా కాదు, అలానే మరీ గట్టిగా కాదు, వీడియోలో చూపించినట్లుగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు పిండిని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ గ్లాస్ పెట్టేసుకున్నాం కదా, ఈ గ్లాస్లోకి నీళ్లు నింపేసుకున్నట్లయితే మనం ఆవిరి మీద ఉడికించుకుంటాము. అలాగే చుట్టూ వేయించుకున్న పిండి పైన ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఒకసారి చూద్దామండి, ఇంకొంచెం టైం పడుతుంది, కేవలం 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు వేరొక సైడ్ తిప్పుకుందాము. వేరొక ప్లేట్లోకి తీసుకొని వేరొక సైడ్ తిప్పుకొని మళ్ళీ ఇంకొక నిమిషం రెండో సైడ్ కాల్చుకునేటప్పుడు మనకి ఎక్కువ టైం పట్టదండి. ఫస్ట్ టైమే చక్కగా ఉడికిపోతుంది. జస్ట్ కాకపోతే 1 నిమిషం పాటు రెండో వైపు కూడా ఉడికించుకుంటే చాలు. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ముక్కల్లాగా కట్ చేసుకొని చక్కగా బ్రేక్‌ఫాస్ట్‌లోకి తినేసేయచ్చు. ఈ రెసిపీలోకి అస్సలు పంచదార వేయొద్దండి. మీకు తీపి సరిపోదు అనుకునే పని అయితే బెల్లమే ఎక్కువ వేసుకోవాలి, పంచదార అసలు వాడద్దు. ఈ రెసిపీ అనేది మనకి చక్కగా నేతిలో అలాగే గ్లాస్లో నీళ్లు వేయటం ద్వారా పై సైడ్ అంతా ఆవిరి మీద ఉడుకుతుందండి. మరి మీ అందరికీ బియ్యంతో తయారు చేసుకున్న ఈ రొట్టె వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.